హాయ్ అండి, నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి ఈ ఫ్రైని పిల్లలకి పెడితే అన్నం అయితే అస్సలు వదలకుండా తినేస్తారు. మరి ఈ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ ఫ్రైకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకోవాలి. ఈ విధంగా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే అర టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకుని వీటిని కూడా ఈ విధంగా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నేనైతే అరకిలో దొండకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలి అంటే పారుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకోండి. ఇలా ఈ దొండకాయ ముక్కల్ని దీనిలో వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి అస్సలు మూత పెట్టకుండా ఈ దొండకాయ ఫ్రై అయితే వేసుకోవాలండి. మనం కోయడానికైనా టైం ఎక్కువే, అలాగే ఈ దొండకాయలు వేగడానికి కూడా టైం ఎక్కువే, అలాగే నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ కూడా ఇలాగే ఫ్రై చేసేదండి. ఎక్కువ దొండకాయ, బెండకాయ, అలాగే బంగాళదుంప వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేది. మేమైతే అస్సలు అన్నం వదలకుండా తినేసేవాళ్ళం ఈ వేపుళ్ళతో. నేనెప్పుడు ఈ వేపుళ్ళు చేసినా మా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చేస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఇవన్నీ ఈ విధంగా దొండకాయలు దగ్గరగా అయిన తర్వాత దీనిలో సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేస్తే దొండకాయలు అనేవి ఇలా మెత్తగా మగ్గవు కాబట్టి బాగా దగ్గరగా మెత్తగా మగ్గిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఈ ఉప్పు అంతా ఈ దొండకాయలకు పట్టే వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ బాగా దగ్గరగా అయ్యి బాగా మెత్తగా మగ్గాయి అనిపించిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి దీనిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్లు వేసాను. అరకిలో దొండకాయ ముక్కలకి 1.5 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇలా కలుపుకుని కొద్దిసేపు మగ్గనిస్తే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టపడతారండి. ఈ పద్ధతిలో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.